నమస్కారం. మహాశివరాత్రి ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శివరాత్రి రోజున మనకి పూజలో కానీ ఉపవాసంలో కానీ అనేక సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలను ప్రేక్షకులు మెయిల్ ద్వారా ఉత్తరాల ద్వారా తెలియజేశారు. వాటిని నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాచిరాజు వేణుగోపాల్ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మొదటి ప్రశ్న చూద్దాం గురుగారు. దుర్గా అనే ఆమె విజయవాడ నుండి రాశారు, శివుడికి అభిషేకం ఎందుకు ప్రీతిపాత్రమని. మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిషేక ప్రియ శివ అన్నారు. సూర్యుడు నమస్కార ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. అందుచేత పంచామృతాలతో అభిషేకము పంచముఖ పరమేశ కరుణించుము అంటూ పరమేశ్వరుణ్ణి గనక పంచామృతాలతో అభిషేకం చేసినట్లయితే ఆయన ఐశ్వర్యకారకుడు కాబట్టి మన కోరికలన్నింటినీ కూడాను నెరవేరుస్తాడు. అందుకే ఈశ్వరాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, భవుని ఆజ్ఞ లేనిదే భవబంధాలు తీరవు అన్నారు. కాబట్టి పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల్ని అనుక్షణం కూడాను మనం సాధించడానికి ఈ శరీరమే దేవాలయము అనేటువంటి భావనా పరంపరతో సర్వం శివమయం జగత్ అనేటువంటి భావనతో పరమేశ్వరుడికి ఈ శరీరం అంతా కూడాను అర్పణ చేస్తూ లోపల ఉండేటువంటి పరమాత్మతత్వాన్ని శివలింగంగా భావిస్తూ నమ్మక చమకాలతో అభిషేకం చేయటం వల్ల జీవితం సుసంపన్నమై విరాజిల్లుతుంది అని అర్థం. అభిషేకార్చనలో కావలసింది త్రికరణ శుద్ధి. ఎవరైతే త్రికరణ శుద్ధితో స్వామిని చెంబెడు నీళ్ళైనా సరే పోస్తూ హరహర మహాదేవ శంభో శంకర నమశివాయ అనుకున్నా చాలు, వారికి సర్వేశ్వరుని యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కలిగి తీరుతుంది అని చెప్పేసి శివమహాపురాణం మనకు తెలియజేస్తోంది. సూర్యభగవానుడికైతే అర్ఘ్యప్రదానం ఇవ్వాలి, విష్ణుమూర్తికైతే అలంకార ప్రయత్నంలో స్వామిని అలంకరించాలి. ఇక్కడ పరమేశ్వరుడికి మాత్రం చెంబెడు నీళ్లు పోసైనా సరే అభిషేకం చేస్తే చాలు, ఆ స్వామి శాంతించి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రవచనం. రెండో ప్రశ్న చూద్దాం గురుగారు. రాములు నెల్లూరు నుండి రాశారు, అభిషేకం చేయడానికి ఆచరించాల్సిన నియమాలు ఏమిటి అని. ఏ వ్యక్తి అయినా సరే ఆచరణ యోగ్యమైనటువంటి ప్రభావంతోనే దైవ సమంతమైనటువంటి ముఖ్యమైనటువంటి విధి విధానాల్ని ఆచరించవలసి ఉంటుంది. మొట్టమొదటిసారిగా ఔపోసన చేసే ముందుగానే గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనుకోవాలి. అంటే గురువును తలుచుకొనే మనం ఔపోసన పట్టి తరువాతనే శివార్చనకు ఉపక్రమించాలి. శివార్చనకు ఉపక్రమించేటప్పుడు మన మనసు నిండా మదిలో మహాదేవుని తలుచుకుంటూ మనకు తెలిసిన చందంగా ఆ స్వామిని అభిషేకం చేయటం చాలా గొప్ప విశేషంగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే మహాశివరాత్రి నాడు అభిషేకం చేయటం వీలు కానిటువంటి వ్యక్తులు కేవలం మారేడు ఆకును చేతిలో పట్టుకున్నా కూడా అభిషేకం చేసినటువంటి సత్ఫలితాన్ని పొందుతారు సుమా అంటోంది శాస్త్రం. అందుకే పరమేశ్వరుడికి
ప్రీతికరమైనటువంటి మారేడు దళానికి అంత విశిష్ట లక్షణం ఉంది. ఇక్కడ మనం గ్రహించాల్సింది సర్వేశ్వరుని యొక్క నామాన్ని మనసు నిండా తలుచుకుంటూ ఈ శరీరాన్ని కూడాను శివమయం చేసుకోవాలి. అందుకనే ముఖ్యంగా మహాన్యాసకపూర్వక అభిషేకం చేసేటువంటి విధి విధానంలో ఈ శరీరాన్ని ముఖ్యంగా పరమేశ్వరుని యొక్క తత్వచింతన ఆవహించినట్టుగా ప్రతి ఒక్క మంత్రాన్ని చెబుతూ శరీరంలోకి ఆవాహన చేసుకుంటారు. తదుపరే నేనే శివుణ్ణి అనేటువంటి భావనా పరంపరతో అసలు సిసలైనటువంటి ఆ మహిమాన్వితమైనటువంటి లింగ దర్శనం చేసుకొని అక్కడ స్వామికి అభిషేకార్చనకు ఉపక్రమిస్తారు. అభిషేకార్చనలో తప్పనిసరిగా వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలని ఉపయోగిస్తాం. సహజసిద్ధంగా ప్రతి ఒక్కరూ వాడేటువంటిది ఏమిటి అంటే పంచగవ్యాలు. అంటే అభిషేక ప్రియతత్వంలో మనకి వెనువెంటనే పరమేశ్వరానుగ్రహం సాధించడానికి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార ఇవి ప్రముఖ పాత్ర వహిస్తాయి. అలా కాకుండా ఏకాదశ ద్రవ్యాలు అని చెప్పేసి ఉంటాయి. వాటిని వివిధ రకాలైనటువంటి పండ్ల రసాలతోటి మనం తయారు చేసుకొని స్వామికి నమక చమక పారాయణ చేసేటప్పుడు ఒక్కొక్క ద్రవ్యాన్ని ఒక్కొక్క రీతిలో వినియోగిస్తూ ఉంటాం అన్నమాట. ఇలా వినియోగించడం వలన సర్వేశ్వరుడు తన దివ్యత్వాన్ని, అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాన్ని మనకు ప్రసాదిస్తాడు. ముఖ్యంగా ఎవరైనా సరే అభిషేకం చేసేటప్పుడు ఆ స్వామిని ప్రార్థించాలి కదా. అందుచేత వందే శంభుముమాపతిం సురుగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుంద ప్రియం అంటూ నమస్కారం చేసుకొని తరువాతనే అభిషేక తత్వంలో ఉన్నటువంటి దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకుంటూ ఆ యొక్క మహన్యాసక పూర్వక అభిషేక తత్వాన్ని మహాశివరాత్రి నాడు ఆదియంతము లేని పరమాత్మ తన స్వరూపాన్ని తానే సృష్టించుకొని లోక కళ్యాణం కోసం వెలసినటువంటి అర్ధరాత్రి సమయాన, మహాలింగోద్భవ సమయాన మనం గనక అభిషేకాన్ని చూచిన చేసిన జన్మ సార్థకతమై తీరుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం. మరో ప్రశ్న చూద్దాం గురుగారు. రాధా విజయవాడ నుండి రాశారు, శివాభిషేకంతో కలిగే ఫలితాలు ఏమిటి అని. అభిషేక ప్రియ శివ అన్నప్పుడు శివాభిషేకం చేసేటప్పుడు కలిగే ఫలితాలు అనిర్వచనీయమైనటువంటి తత్వాన్ని మనకు ప్రసాదిస్తాయి. ఏ వ్యక్తి అయినా సరే ప్రయోజనం ఉంటేనే కదా ఏ పనైనా చేసేది. అందుచేత ఈ సృష్టిని శాసించే అధికారం కలిగిన పరమేశ్వరుడు దిగంబరుడుగా ఉన్నాడు. అంటే దిక్కులనే వస్త్రాలుగా చేసుకొని పరిపాలన చేస్తున్నాడు ఆయన. అందుకే దిక్ ప్లస్ అంబర దిగంబర అన్నాడు. అంతేకాదండి, ఆయన గంగను ధరించి గంగాధరుడయ్యాడు, అగ్నిని ధరించి అగ్నినేత్రుడయ్యాడు, హాలాహలాన్ని మింగి లోకం కోసం నీలకంఠుడయ్యాడు. అటువంటి నీలకంఠునికి అభిషేకం కనుక ఎవరైతే ఆచరిస్తారో ఆ నీలకంఠ తత్వంలో ఉండేటువంటి అగ్నితత్వం చల్లారి మనస్సు హాయిగా ఉండి
స్వామివారు తన దివ్యత్వాన్ని మనకు ప్రసాదిస్తాడు. అందుచేత అభిషేక సమయంలో మనం ఆచరించే ఆవు పాలు చాలా చక్కటి తెల్లదనాన్ని కలిగింది. తెలుపు దేనికి తార్కాణం? మనఃకారక తత్వానికి తార్కాణం, చంద్రతత్వానికి తార్కాణం. అందుచేత మానసికమైనటువంటి శాంతిని ప్రసాదిస్తాయి ఆవు పాలతో అభిషేకం. అలాగే పెరుగు దేనికి తార్కాణం? పెరుగు కూడా తెలుగు రంగు కలిగినటువంటిదే, కానీ ఆరోగ్యము అనేటువంటిది ప్రసాదించడానికి, శారీరక రుగ్మతలను తొలగించడానికి ఆవు పెరుగు అభిషేకంలో మనం ఉపయోగిస్తాం. అలాగే ఆవు నెయ్యి, ఘృతము అంటారు. ఆవు నెయ్యి ధీశక్తిని ప్రసాదిస్తుంది. సంతాన సౌభాగ్యతత్వం కావాలంటే ఆవు నేతితో పరమేశ్వరుణ్ణి అభిషేకం చేయాలన్నమాట. ఎప్పుడైతే మనిషికి శక్తి ఉంటుందో ఆ శక్తి తత్వం రీత్యానే ప్రకృతి శాంతిస్తుంది. మన శరీరంలో ఉండేటువంటి అగ్ని తేజస్సు మంచి యోగవంతమైనటువంటి సంతానాన్ని కలిగించడానికి సహకరిస్తుంది. అందుచేత ఆవు నెయ్యి మేధస్సును, సంతానేచ్ఛను సిద్ధింపజేయటానికి ఉపకరిస్తుంది. కాబట్టే ఆవు నేతితో అభిషేకం చేస్తాం పరమేశ్వరునికి. అలాగే తేనె, తేనె అంటేనే అమృతం, అమృతమయీ అంటారు. ఈ తేనె దేని నుంచి వస్తుంది? వికసించినటువంటి పుష్పాల సౌరభం, తుమ్మెదలు ఝూంకారం చేస్తూ రాగానే ఆ ఝూంకారం ఆగిపోయి ఆ యొక్క తుమ్మెద ఆ పుష్పంలోకి వెళ్ళి తేనెను గ్రోలి బయటికి వస్తుంది. ఆ తేనెను సేకరించి వివిధ రకాలైన పుష్పాల నుంచి సేకరించబడినటువంటి తేనె, ఆ తేనెతో కనుక స్వామిని కనుక అభిషేకం చేస్తే మహదైశ్వర్యం కలుగుతుందయ్యా అన్నారు శాస్త్రరీత్యా. అలాగే మనకి ద్రాక్ష పండ్లు, నలుపు రంగు ద్రాక్ష శత్రునాశనం, శనిగ్రహ దోషాన్ని పోగొట్టుతుంది అని చెప్పేసి. ఖర్జూర పండు, ఖర్జూర పండు అసలు అంతఃశత్రువుల్ని నాశనం చేస్తుంది. మన మనసే మనకు శత్రువుగా ఉంటుందిగా ఒక్కోసారి, ఎవడన్నా చూసి ఓరవలేకపోవటం, ఇవన్నీ కూడాను అంతఃశత్రు ప్రభావానికి నిదర్శనాలు. అందుచేత మనమంతా ఒకటే, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనేటువంటి తపన రావాలంటే మనిషికి ఖర్జూర పండ్ల రసంతో స్వామిని అభిషేకం చేయాలి. ఈ కాలం వసంతకాలం రాబోతోంది. కోకిళ్ళ కూహునాదాలు, మామిడి పండ్ల ఆవిర్భావం, ఇవన్నీ జరుగుతాయి కదా. మరి మామిడి పండ్ల గుజ్జు రసం స్వామికి గనక అభిషేకంలో వాడినట్లయితే సంపూర్ణ ఆరోగ్యమే కాదు, అందాన్ని కూడా ప్రసాదిస్తాడు. పరమేశ్వరుడు ఎంతో అందగాడండి. ఆయన అనిర్వచనీయమైనటువంటి అందగాడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడేట. అందుకని మనకు కావలసినవన్నీ ఇస్తాడు. ఈశ్వరుడు తలుచుకుంటే ఇల్లు నిండుతుంది అంటాం కదండి. అందుచేత ఇలా ఈ విధమైనటువంటి అభిషేకార్చన. అలాగే కుంకుమ పువ్వు, కుంకుమ పువ్వు అభిషేకంలో వాడితేనండి చాలా విశిష్టవంతమైన శుక్రగ్రహ తత్వం పెంపొందుతుంది. శుక్రుడు మంచి కోరికల్ని నెరవేర్చేటువంటి వాడుగా ఉంటాడు కదా. కోరికలు తీరాలంటే శుక్రగ్రహం బాగుండాలి. అందుచేత ఈ సృష్టిలో జన్మ ఎత్తినందుకు మానవ జన్మ మనకు అనేక రకాలైన కోరికలు ఉంటాయి. ఆ కోరికలు సన్మార్గవంతంగా ఉండటానికి వీలుగా స్వామిని కుంకుమ పువ్వుతో కూడా అభిషేకం చేస్తామన్నమాట. అన్నిటికన్నా గొప్ప విశేషకరమైనది ఏమిటో తెలుసా? శివుని యొక్క ఆనంద బాష్పాల నుంచి ఈ కలియుగంలో మానవుల్ని అదృష్టవంతుల్ని చేయటానికి పరమేశ్వరుడు ప్రసాదించిన అమృత తుల్యవంతమైనది రుద్రాక్ష. ఈ రుద్రాక్షలను నీటిలో వేసి ఆ రుద్రాక్ష నీటితో గనక అభిషేకం చేస్తే చాలండి, పరమేశ్వర్యకారక తత్వాన్ని మనకు ప్రసాదిస్తాడు ఆ ఆశుతోషుడు, అభయంకరుడు, బోళాశంకరుడు. అందుకనే నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ
త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహేశ్వరాయ హర 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 శంభో శంకర అంటూ స్వామిని వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తాం. అలాగే మారేడు దళం కూడా నీటిలో వేసి అభిషేకం చేస్తాం. లక్ష్మీప్రదం మారేడు దళం. వివిధ రకాలైన పుష్పాలన్నీ నీటిలో వేసి అభిషేకం చేస్తాం. చెరకు రసం ఎంత ప్రీతో స్వామికి. చెరకు రసంతో అభిషేకం చేస్తే ఆరోగ్యమస్తు అంటాడు. ఎందుకంటే ఆయన సాక్షాత్తు వైద్యనాథుడు కదా. ఆయన తలుచుకుంటే ఏముందండి, వైద్యం చేసినట్టే మనకి. ఆయనే స్వయంగా వైద్యం చేస్తాడు. అందుచేత చెరకు రసంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మనం తీసుకుంటే శారీరక రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి, ఆరోగ్యప్రదమైన జీవితాన్ని పొందుతాం అని చెప్పేసి శాస్త్రసమ్మతమైన విశేషాంశాలుగా చెప్పారు. అందుకే ఇంద్రుడి దగ్గర నుంచి, కుబేరుడి దగ్గర నుంచి, బ్రహ్మ దగ్గర నుంచి, దిక్పాలకుల దగ్గర నుంచి అందరూ కూడా వివిధ రకాలైన లింగాలతో అభిషేకం చేసి వారి వారి యొక్క పదవులను పొందారు. ఇది మనకు శివమహాపురాణం చాలా చక్కగా తెలియజేసింది. శివుడు బోళాశంకరుడు కాబట్టి అందరికీ అన్ని రకాలైనటువంటి కోరికల్ని తీర్చాడు. కోరికల్ని తీర్చడానికి అభిషేకం ఒక్కటే సరైనటువంటి మార్గము అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరో ప్రశ్న చూద్దాం గురుగారు. శ్రీలత నిజామాబాద్ నుండి రాశారు, ఏ ద్రవ్యంతో అభిషేకిస్తే ఫలితం సిద్ధిస్తుంది అని. అన్నిటికన్నా విశిష్టవంతమైనటువంటి అభివృద్ధిని చేకూర్చే లింగం కలియుగంలో మృత్తికాలింగం. మట్టితోటి లింగాన్ని తయారు చేసి సహస్రలింగార్చన చేసి సహస్రలింగార్చనకు అభిషేకార్చన చేస్తే పరమేశ్వరుడు దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. అంతేకాకుండా స్ఫటికలింగం అని ఉంటుంది, తెల్లగా మెరుస్తూ ఉంటుంది. స్ఫటికలింగంతో అభిషేకం చేస్తే మానసిక శాంతి వస్తుంది. అంతేకాకుండా పాదరసలింగం అని చెప్పేసి దొరుకుతుంది. పాదరసంతో లింగం తయారు చేస్తారండి, చాలా విశేషకరం. పాదరసలింగంతో కనుక అభిషేకం చేసినట్లయితే మహదైశ్వర్యకారక యుక్తం మనకు ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు అని చెప్పేసి శాస్త్రం. అట్లాగే వివిధ రకాలైనటువంటి లింగాలు మనకు మన మానవాళికి చాలా చక్కగా ఆ అభిషేక ప్రియుడు దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదించడానికి మనకు శాస్త్రరీత్యా తెలియజేశారు. వాటిని ఎప్పుడైతే మనం త్రికరణ శుద్ధితో చేస్తామో అప్పుడే మన జీవితం సుఖప్రదమై విరాజిల్లుతుంది. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, ఈ ప్రపంచంలో 2 దివ్యశక్తులు ఉన్నాయి. ఒకటి కామం, రెండవది కాలం. కాలాన్ని కామాన్ని జయించింది ఎవరండి? సాక్షాత్తు పరమేశ్వరుడే. ఎట్లా జయించాడైనా? కాలాన్నే జయించాడైనా. యముణ్ణి సైతం కూడా ఒక తన్నుదనేటప్పటికీ అంత దూరం పడ్డాడు. పరమేశ్వర అనుగ్రహించు అన్నాడు. మార్కండేయుణ్ణి ఆ యొక్క మరణం నుంచి, ఆ యొక్క మరణ శాసనం నుంచి రక్షించాడు కాబట్టి కాలాన్ని జయించాడు అని చెప్పేసి చెప్పవచ్చు. అలాగే కామాన్ని జయించాడు. ఎలా? ఆయన తపస్సు చేస్తూ ఉంటే మన్మధుడు వచ్చి బాణం వేస్తే, మన్మధుడు కామానికి ప్రతీక కదా, ఆ బాణం తగలగానే ఆయన 3వ కంటిని తెరిచి మన్మధుడిని భస్మీపటలం చేశాడు. కాబట్టి కాలాన్ని కామాన్ని జయించినటువంటి వాడు మనకి పరమేశ్వరుడు ఒక్కడే అని చెప్పేసి గుర్తిస్తూ మనం హరహర మహాదేవ శంభో శంకర అని మహామృత్యుంజయ జపంతో పరమేశ్వరుని అర్చన చేసేటప్పుడు విభూది వాడతాం. విభూది జ్ఞానైశ్వర్యం అంటారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని చెప్పేసి విభూతిని అభిషేకంలో వాడతామన్నమాట. అలా వాడిన విభూతిని మనం నుదుట పెట్టుకుంటాం. ఈ నుదుట విభూతి ధరించడం వల్ల ఏం జరుగుతుంది?
ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలన్నీ తొలగించబడతాయి. విభూతి ఐశ్వర్యదాయకము. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడాను విభూతి ధారణ చేయాల్సిందే. విభూతి ఒంటి నిండా పోసుకొని అసలు హరహర మహాదేవ అంటేనే చాలు ఆ పరమేశ్వరుడు మనకి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడని శాస్త్రవచనం. గురుగారు, ఈనాటి కార్యక్రమంలో ప్రేక్షకులు నా సందేహాలని చక్కగా నివృత్తి చేశారు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జనా సుఖినో భవంతు. శివోహం సచ్చిదానందం. చూశారు కదా, ఇది ఇవాల్టి మహాశివరాత్రి ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.